పెళ్లి చేసుకొని ఎవరి కుటుంబం వాళ్ళకైపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లల మీద మాత్రమే ఎక్కువగా ప్రేమ ఉంటుంది. మా ఊళ్ళమ్మ సంవత్సరానికి ఒకసారి ఈ పౌర్ణమి నుండి 3 రోజులు కళ్ళు తెరుస్తుందంట. అప్పుడు భక్తులు కోరిన కోరికలు విని తీరుస్తుందంట. అవ్వ చెప్పింది. ఎందుకయ్యా మా మీద నీకంత కక్ష? ఇప్పటిదాకా నువ్వు నన్ను ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా సరే ఖచ్చితంగా మంచి చేస్తావని నమ్మకంతోనే ఉన్నాను. నా బిడ్డని చూసి 4 రోజులవుతోంది. నా కొడుకుని కోడల్ని తొందరగా ఇంటికి వచ్చేలా చెయ్యయ్యా. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. 25 ఏళ్ల ప్రేమను పంచిన భర్తని, ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పిల్లల్ని అందర్నీ నాకు దూరం చేసి ఈ వయసులో తీరని కడుపు కోత మిగిల్చావు. ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బతకాలి అని బాధపడుతున్న టైంలో ఒకవైపు బాధ, మరోవైపు ఆనందం. ఏం చేసినా నీలేలే అనుకొని ఇక నుంచి నా బిడ్డ కోసం బతుకుతాను తండ్రి. బాబా, కన్నయ్య ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో నన్న భయంతో మేమంతా పడుతున్న బాధ నీకు తెలియంది కాదు. ఆ బాధని భరించడం, తట్టుకోవడం మా వల్ల కావటం లేదు. దయచేసి మా బాధను అర్థం చేసుకో బాబా. నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీరాజాధిరాజాయ ప్రశస్య సాయినే సర్వాభీష్ట సిద్ధిరస్తు. అమ్మా హారతి తీసుకోండమ్మా. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి. అమ్మా బొట్టు పెట్టుకోండి, తీసుకోండమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. శుభం. భూదేవి బాధతో మాట్లాడినా ఆ రోజు తను మాట్లాడింది నిజమే అనిపిస్తోంది సువర్ణ. ఏ విషయం గురించి చెప్పు నువ్వు మాట్లాడేది? కృష్ణి మీనాక్షిని ఆ రాక్షసి కిడ్నాప్ చేసిన వెంటనే మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే అదే రోజు వాళ్ళిద్దరూ మన కళ్ల ముందు క్షేమంగా ఉండేవాళ్లు. అసలు పరిస్థితి ఇంత దూరం రావటానికి ఎన్ని రోజులైనా సరే వాళ్ళింకా కనపడకపోవడానికి కారణం మీరే. పరువు గురించి ఆలోచించి మనం చాలా పెద్ద తప్పు చేశాం అనిపిస్తోంది సువర్ణ. ఒక్క క్షణం ఆ పరువు అనే మాటని మర్చిపోయి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదేమో. వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటోనని మనం ఇలా భయపడుతూ బాధపడుతూ కూర్చోవలసిన పరిస్థితి వచ్చేది కాదేమో అనిపిస్తోంది. అప్పు, బాధపడకు, వాళ్ళకేం కాదు. అభి వాళ్ళని క్షేమంగా తీసుకొస్తానని చెప్పాడు కదా, మరింకెందుకు టెన్షన్ పడతావు? అభి వాళ్ళని క్షేమంగా తీసుకొస్తాడన్న నమ్మకం నాకు కూడా ఉంది సువర్ణ. అలాగని ఆ బాధ్యతనంతా పూర్తిగా అభి మీదే వేసేసి మనం ఇలా చేతులు కట్టుకుని కూర్చోటం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? మనం కూడా ఏదొకటి చెయ్యాలి కదా. వాళ్ళని వెతకడం కోసం ఏదొక ప్రయత్నం చెయ్యాలి కదా. చెప్పు సువర్ణ, ఏం చేద్దాం? అప్పు, ఓ పని చేద్దామా? ఏంటది? అభి చెప్పిన దాని ప్రకారం కన్నయ్య అడవిలో దారి తప్పిపోయాడు కాబట్టి ఇంకా కన్నయ్య కోసం అభి వెతుకుతూనే ఉండుంటాడు. మనం పేపర్లో యాడ్ వేయించామనుకో, చూసిన వాళ్ళు ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు కదా. ఏమంటావ్? మంచి ఆలోచన సువర్ణ. లేట్ చేయకుండా ఇమ్మీడియట్ గా యాడ్ వేయిద్దాం పద. ఓకే పద. ఆంటీ నమస్కారం. ఆంటీ, నాకు కొత్తగా పెళ్ళైంది. ఓ 11 మంది ముత్తైదులకి వాయినమిస్తే మంచిదని పూజారి గారు చెప్పారు. క్షమించమ్మా, నేను తీసుకోకూడదు, ఏమనుకోకు. ఆంటీ, మీరు అచ్చం మహాలక్ష్మిలా ఉన్నారు. మీరు ఆశీర్వదిస్తే నాకంతా మంచి జరుగుతుందనిపిస్తుంది. వాయినం తీసుకోండి ఆంటీ.
అయ్యో, వద్దని చెప్తే అపనకు డౌట్ వచ్చేలా ఉంది. ఏం చెయ్యాలి భగవంతుడా? వాయినం ఇచ్చేటప్పుడు పసుపు, కుంకుమ, గాజులతో పాటు పువ్వులు కూడా ఉండాలి. ఆ పువ్వులు లేకుండా వాయినం ఇవ్వడం ఆచారం ప్రకారం చాలా తప్పు. వెళ్ళి అక్కడ పువ్వులున్నాయి, తీసుకురా. అలాగే అమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. మా చిన్నమ్మాయమ్మ, మొన్ననే పెళ్లి చేశాం. మాకు కొంచెం అర్జెంట్ పనుంది, తొందరగా వెళ్ళాలి. ఏవి అనుకోకండి. అయ్యో భలేవారమ్మా, ముఖ్యమైన పనుంటున్నారుగా. ఏం పర్లేదు, వెళ్ళండి. వస్తాను. ఉమ్. మీనాక్షి, వెళ్ళొద్దన్నా కదా. ప్లీజ్ మీనాక్షి, ఉండిపో, నాతోనే ఉండిపో. నువ్వు అలాగే చెప్తూ ఉంటావు, వెంటనే వస్తానంటావు, కానీ రావు. అబ్బా, గుడికి రేపు వెళ్ళొచ్చులే మీనాక్షి, ఏం పర్లేదు. ముందు నువ్వు కూర్చో మీనాక్షి. మీనాక్షి, 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 ఏదైనా మాట్లాడు మీనాక్షి. ప్లీజ్ మీనాక్షి, ప్లీజ్ మీనాక్షి, ప్లీజ్ ప్లీజ్ మీనాక్షి, ప్లీజ్. ఏంటి బిడ్డ ఇది? వెలగరేడు కషాయం ఇస్తే వెంటనే పనిచేయడం మొదలు పెడతాది, ఎంతో కొంత గుణం కనిపిస్తుంది. మరట్లాంటిది ఈ దొర ఇంకా ఇట్టాగే భ్రమలోనూ భ్రాంతిలోనూ ఉండాడింది. వదిలేసి వెళ్ళకు. అవును బిడ్డ, కషాయం సక్రమంగానే ఇస్తాండవా? నువ్వు చెప్పినట్టే రాత్రంతా నీళ్లలో నానబెట్టి పొద్దున్నే పరగడుపునే ఇస్తున్నానయ్యా. మరెందుకు మారట్లేదు? కషాయం నీలం రంగులోకి మారుతానే ఉండదుగా? ఆ విషయం నేను సరిగ్గా గమనించలేదయ్యా. ఈ దొరక రోగం తొందరగా నయమవ్వాలంటే మందు కంటే ముందు మనసు పనిచేయాలా? ఈ దొర మనసు నిండా ఆయన భార్య జ్ఞాపకాలే బలంగా ఉన్నట్టున్నాయి. ఆ అమ్మ కళ్ళ ముందుకు వస్తే తొందరగా కోలుకునే అవకాశం ఉండాలి. ఇతను నా భర్త. 2 రోజుల నుంచి వెతుకుతూనే ఉన్నాను, ఒక చిన్న ఆచూకీ కూడా తెలియలేదు. ఈయన్ని మీ నాన్నగారు ఏమైనా చూసారా? చెప్పమ్మా ప్లీజ్. అయ్యా, నిన్న ఒక అక్క వచ్చింది. ఇదేంటి చెప్పేసేలా ఉంది? ఇప్పుడేం చేయాలి? బిడ్డ వదిలేసి వెళ్ళదు. అక్కెవరమ్మా? అదే అయ్యా, బావా నొప్పి, ఏమైనది? తుంగపడింది. అయ్యో రక్తం అయ్యా. ఉన్న చోట ఉండవారా నువ్వు? పనులు చేయగానే ఇట్లాంటి పనికి మాలిన పనులు బాగా చేస్తావు. ఉండో, పాసర చేస్తాను. నిన్న అది వచ్చిన విషయం మీ అయ్యతో చెప్పావనుకో, మీ అయ్య పోయి వాళ్ళతో చెప్తాడు. వాళ్ళు అట్నుంచి అటే మీ అన్నను ఎత్తుకుపోయి మీ అన్నను చంపేస్తాడు. చచ్చిపోలే ఉండో. ఇదిగో ఇట్ట కాసేపు పట్టుకో, తగ్గిద్ది. బిడ్డ నువ్వు రామ్మా. నన్ను
అవును బిడ్డ, మీనాక్షి ఇంకెవరో అక్కొచ్చిందని చెప్తా ఉండవు. ఎవరమ్మా? అదే అయ్యా, ఆ కొండ మీద అమ్మోరు జాతర జరుగుతోంది కదా, ఆ విషయాన్ని ఒక అక్క వచ్చి చెప్తా ఉండాది. మీనాక్షి అయ్యా, మా ఊళ్ళమ్మ తల్లి చాలా మహిమగల తల్లి కదా, అందుకే ఈ అన్నని అక్కడికి తీసుకుపోయి అమ్మోరు కుంకుమని అన్నకి బొట్టు పెడతానయ్యా. ఏదైనా మంచి జరుగుతుందేమోనని ఆశగా ఉందయ్యా. ప్లీజ్ మీనాక్షి. అట్టానే బిడ్డ, మంచిది, తీసుకుపో. అన్నా, ఆ అమ్మోరు తల్లి చాలా మంచిదన్నా. మనం అమ్మోరు తల్లి దగ్గరికి వెళ్ళి మొక్కుకుందాం. ఆ తల్లి నీకు తొందరగా నైవేయ్యేలా చేస్తుంది, సరేనా? బలరామ్, నీ టార్గెట్లో కొత్త ఏం స్టార్ట్ అయిందిరా. చెలరేగిపో. చందమామలా ఎంత అందంగా ఉన్నావు. ఈ అమ్మ దిష్టి నీకు తగిలేలా ఉందిరా. బలరాం, బలరాం, హాస్పిటల్లో నీ పరిస్థితి చూసి విలువెల్లాడిపోయాన్రా. నీకు ఏమవుతుందో ఏంటోనని భయంతో గుండె ఆగిపోయినంత పనయింది. ఒకవైపు నీ గురించి, మరోవైపు క్రిష్ గురించి టెన్షన్తో నరకం అనుభవించాను. నువ్వింత త్వరగా కోలుకొని నిన్ను మళ్ళీ ఇలా చూడగలుగుతున్నందుకు ఈ అమ్మకి చాలా సంతోషంగా ఉందిరా. ఇక వాడు కూడా వచ్చేస్తే ఈ ప్రాణానికి ఏ దిగులు ఉండదురా. కొంచెం ప్రశాంతంగా ఉంటాను. బలరాం, నిన్నెప్పుడు ఇలా చూడలేదురా. ఎంత చక్కగా ఉన్నావో తెలుసా? రాజసం ఉట్టుపడుతుందిరా. రాక్షసుల్లో రాజసం ఎంతైనా అమ్మవి కదా, అలాగే కనిపిస్తుంది. హారతి తీసుకోనాన్నా. అప్పో, కనకం, నువ్వు తీసుకో. ఏవయ్యా మాణిక్యం, రా హారతి తీసుకో. అవునరా పెద్దబ్బాయి, మొన్న కృష్ణ వాళ్ళని వెతకడం కోసం వెళ్ళి వాళ్ళు కనబడలేదని వెంటనే తిరిగి వచ్చేసావు. మళ్ళీ ఇప్పుడెక్కడికి రా? వాళ్ళ గురించి ఎవరైనా పోలీస్ కమిషనర్తో మాట్లాడడానికా? మన కుటుంబానికి ఉన్న స్టేటస్కి కమిషనర్తో ఏంటి బాబాయ్, డైరెక్ట్గా హోమ్ మినిస్టర్తో మాట్లాడొచ్చు. కానీ ఈ విషయం బయటికి తెలిస్తే పరుగు పోతుందని అమ్మ వాళ్ళు ఆలోచిస్తున్నారు కదా, అందుకే ఆగుతున్నాం. మొదట్లో అలా ఆలోచించి తప్పు చేశాన్రా. ప్రాణాల మీదకొచ్చాక కూడా ఇంకా పరువేంట్రా. అందుకే పేపర్లో వేయిద్దామని అక్క నేను అనుకున్నాం. ఓహో, పేపర్లో వేయించే ప్లాన్ దాకా వచ్చారన్నమాట. పేపర్లో వేయించినా, టీవీలో చెప్పించినా, ఆఖరికి మిలిటరీ ఫోర్స్ దింపినా సరే శవం తప్ప మనిషి దొరకడు. చాలా చాలా మంచి ఆలోచనమ్మా. ఇమ్మీడియట్గా ఆచరణలో పెట్టించండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. అది కాదు బలరాం, క్రిష్ వాళ్ళ గురించి కాకపోతే మరింత ఉదయాన్నే ఇలా ఆఫీస్కి వెళ్తున్నాను పిన్ని. ఆఫీస్కి దేనికిరా? మొన్న కిరణ్ వచ్చి నీతో మాట్లాడుతుంటే విన్నానమ్మా. ఎంప్లాయీస్కి ఇంకా శాలరీస్ ఇవ్వలేదని,
అలాగే చాలా ఫైనాన్షియల్ మ్యాటర్స్ పెండింగ్లో పడిపోయాయని, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయని విన్నాను. అందుకే వాటిని సెట్ చేసి అంతా సెటరేట్ చేద్దామని వెళ్తున్నాను. నీకెందుకు లేరా శ్రమ? అవన్నీ వాడు వచ్చాక చూసుకుంటాడు కదా. వాడొచ్చేదాకా ఎవరో ఒకరు చూసుకోవాలి కదా బాబాయ్. ఈలోగా ఏదైనా ప్రాబ్లం అయిందనుకో, అప్పుడేంటి పరిస్థితి? పైగా ఆఫీస్లో పనిచేసే స్టాఫ్ అంతా మన ఫ్యామిలీతో సమానం. శాలరీస్ లేట్ అయితే సఫర్ అవుతారు కదా. మన పర్సనల్ ప్రాబ్లమ్స్ కోసమని వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా బాబాయ్. నువ్వు చెప్పింది కరెక్టే బలరాం, కానీ నీకు కూడా బోల్డ్ అని బిజినెస్లు ఉన్నాయని చెప్పావు కదా. మరి వాటితో పాటు దీన్ని కూడా డీల్ చేయడం అంటే కొంచెం బర్డెన్ అవుతుందేమో కదా. అవన్నీ కొట్టుకుపోయాయనే కదా దీన్ని రాబందులా చుట్టుకుపోదామని ప్లాన్ వేసింది. పర్లేదులే పెద్దమ్మా, వాటితో పాటు ఇది కూడా నాకు ఇంపార్టెంటే కదా. కొంచెం ఎక్కువ కష్టపడతాను, ఏముంది? అయినా ఎన్ని రోజులు? క్రిష్ వచ్చేదాకే కదా. అవును సువర్ణ, బలరాం చెప్పింది కరెక్టే. ఎవరూ పట్టించుకోకుండా ఉండడం అన్నది కూడా అంత కరెక్ట్ కాదు కదా. అందుకే క్రిష్ వచ్చేదాకా ఆఫీస్ వ్యవహారాలన్నీ ఎవరో చూసే కంటే మనవాడు దగ్గరుండి చూసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది కదా. బలరాం, చాలా బాధ్యతగా ఆలోచించావురా. నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉందా? కొన్ని రోజులు ఆగవే, షాక్తో హార్ట్ అటాక్ వస్తుంది. టైం అవుతుంది, వెళ్ళొస్తానమ్మా. అలాగే పెద్దమ్మా, వెళ్ళొస్తానే. జాగ్రత్త నాన్న. బాబాయ్, విని వెళ్ళొస్తాను. వాడు వస్తాడు అని ఇంకా పిచ్చి భ్రమల్లో బతుకుతున్నట్టున్నారు. కొంచెం వెయిట్ చేయండి, వస్తాడు. వాడు కాదు, వాడి చావు వార్తని మోసుకొని ఆ అభిగాడు వస్తాడు. ఏంటన్నా ఆలోచిస్తున్నావు? లోపలికి పదా. నేలా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అన్నా, ఈ అమ్మోరు తల్లి చాలా మహిమగల తల్లి.
ప్రతి పౌర్ణమికి అమ్మ కళ్ళు తెరుస్తాది. ఆడ నుంచి 3 దినాల పాటు మనం కోరుకున్న కోరికలన్నీ తీరుస్తాదని నమ్మకం మాత్రమే కాదన్నా, నిజం కూడా. అట్ట చాలా మంది భక్తుల కోరికల్ని ఈ అమ్మోరు తల్లి తీర్చినది కూడా. ఇలా మీనాక్షి నా జీవితంలోకి రావడం కంటే పెద్ద కోరిక మరొకటి లేదు. తను నా పక్కనే ఉంది, నాలోనే ఉంది. నా చేయి పట్టుకుని 100 ఏళ్ళు నాతో కలిసి నడుస్తుంది. మేమిద్దరం జీవితాంతం హ్యాపీగా ఉంటాం. అలా ఉండేలా ఆ దేవుడు ఆల్రెడీ నాకు వరం ఇచ్చేశాడు. అంత గొప్ప అదృష్టం నా సొంతం అయ్యాక ఇక నేను ఆ దేవుణ్ణి కోరడానికి వరాలే ఉంటాయి చెప్పు? నా మీద అభిమానంతో మేమిద్దరం కలవాలని నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. నీ నమ్మకాన్ని ఎందుకు కాదనాలే? పద. వదిన కోసం నువ్వు ప్రతి క్షణం ఆరాట పడిపోతూ ఎంతో ప్రేమను చూపిస్తా ఉంటే వదిన నిజంగా చాలా అదృష్టవంతురాలు అనుకున్నాను. కానీ ఇది అదృష్టం కాదు, గొప్పతనం అని అర్థమవుతా ఉండాది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఇంతలా తప్పన పడిపోతూ ఇంత ప్రేమను చూపిస్తా ఉండవంటే అర్థమవుతుంది తను చాలా గొప్ప వ్యక్తిని. ఒకళ్ళంటే ఒకరికి ఇంత ప్రేముండి ఒకళ్ళు దూరమైతే ఇంకొకళ్ళు బతకలేని పరిస్థితుల్లో ఉన్న మీరు కలవాలన్నా ఆ తల్లి మిమ్మల్ని ఖచ్చితంగా కలుపుతుంది. ఆయన్ని చూడకుండా ఉండటం అనే నరకాన్ని భరిస్తూ బతకడం నా వల్ల కావట్లేదు. దయచేసి ఆయన ఎక్కడున్నారో నాకు తెలిసేలా చెయ్యమ్మా.